మద్యం అక్రమాలపై సిబిసిఐడి ఈడీ విచారణకు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఆదేశించారు. ప్రభుత్వం దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, తదుపరి ఏం జరిగింది అనేది మద్యం అక్రమాలపై సిబిసిఐడి విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. అసెంబ్లీలో చర్చ అనంతరం ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. తర్వాత మద్యం అక్రమాలపై సిఐడి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధనంజయ్ అడిగి తెలుసుకున్నాం. ధనంజయ్, గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలపై, మద్యం అక్రమాలపై సిబిసిఐడి ఈడీకి విచారణకు ఆదేశిస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయ పరిణామక్రమం తదుపరి మీ దగ్గర ఉన్న సమాచారం చెప్పండి. శర్మ, ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మద్యం అక్రమాలకు సంబంధించి ఒక శ్వేతపత్రాన్ని సభ ముందు ఉంచారు. లోతైన విచారణ జరగాలని చెప్పి సిఐడి విచారణకు ఆదేశిస్తూ ఒక ప్రకటన చేశారు. దీనికి సంబంధించి లోతైన విచారణ జరగాల్సి ఉంది. దీంట్లో సభ్యులు అడిగినటువంటి అంశాలు, అలాగే రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అంశాలు, ఎంత మేర అక్రమాలు జరిగాయన్నది లోతైన విచారణ జరగాలన్నది ముఖ్యమంత్రి అభిప్రాయంగా ఉంది. అలాగే శాసనసభలో ఈ ప్రకటన చేశారు. సిఐడి విచారణకు ఆదేశిస్తూ ప్రకటన చేశారు. అలాగే ఆ తదుపరి విచారణను అనుసరించి తదుపరి ఈడీ విచారణకు కూడా సిఫార్సు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటించారు. వాస్తవానికి దాదాపుగా దాంట్లో సభలో ప్రకటించిన దాని ప్రకారం చూస్తే కనుక ధరలు పెరిగి చీప్ లిక్కర్ దాదాపుగా లేని బ్రాండ్లని ఎక్కువ ధరలకు విక్రయించారని చెప్పి ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటించారు. వివిధ పాలనాపరమైనటువంటి తప్పుడు నిర్ణయాల కారణంగా ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మద్యపానాన్ని నిషేధం చేయాల్సినప్పటికీ కూడా అవుట్లెట్లను తగ్గించకుండా మళ్లీ పెంచి ఈ ధరలను కూడా మద్యాన్ని విస్తృతం చేశారని చెప్పి కూడా ముఖ్యమంత్రి తన శ్వేతపత్రంలో పేర్కొన్నారు. ధరలు పెరిగితే ధరలు పెంచి కూడా దాదాపుగా ధరలు పెంచి 75% మేర పెరిగినా కూడా రాష్ట్రంలో మద్యం విక్రయాలు తగ్గకపోవడం, దానికి సంబంధించినటువంటి విస్తృతంగా ప్రజారోగ్యం పైన తీవ్ర ప్రభావం పడిందని చెప్పి కూడా ముఖ్యమంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ శ్వేతపత్రంలో పేర్కొన్నారు. దాదాపుగా లక్షల కేసుల మద్యాన్ని విక్రయించారు. గతంలో 2019-24 మధ్య జరిగినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాన్ని కూడా సభ ముందుంచారు. దాదాపుగా ఈ మద్యం విక్రయాల కారణంగా గంజా సేవనం ఎక్కువ పెరిగింది. అలాగే లిక్కర్ కూడా 66% మీద విక్రయాలు పెరిగాయి. అలాగే సేవనం కూడా పెరిగిందని చెప్పి కూడా ముఖ్యమంత్రి తన శ్వేతపత్రంలో ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తంగా 2019-14 మీద జరిగినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి అంశాలని మొత్తం శ్వేతపత్రం వారీగా దాంట్లో శాసనసభలో ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఇదంతా జే బ్రాండ్స్ మద్యాల వల్ల జరిగినటువంటి అక్రమాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దాదాపుగా లక్షల కోట్ల రూపాయల మేర 99,000 కోట్ల రూపాయల మేర పూర్తిగా నగదు లావాదేవీలు నిర్వహించారు. అందులో కేవలం 3% మాత్రమే నగదు లావాదేవీలుగా వ్యవహరించారు. కేవలం అందులో 99,000 కోట్ల రూపాయల మేర నగదు లావాదేవీలుగా జరిగితే అందులో కేవలం 640 కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ చెల్లింపులు జరిగాయని చెప్పి కూడా ముఖ్యమంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు. అలాగే పెద్ద ఎత్తున మద్యం అక్రమాలకు సంబంధించినటువంటి లోతైన విచారణ జరగాల్సి ఉంది. మొత్తం కీలకమైనటువంటి బ్రాండ్లన్నీ కూడా రాష్ట్రం నుంచి వెళ్లగొట్టి జే బ్రాండ్లను మాత్రమే తన సొంత అనునయులకు చెందినటువంటి బ్రాండ్లనే కేవలం రాష్ట్రంలో విక్రయించేలా చేశారని చెప్పి కూడా ముఖ్యమంత్రి తన ప్రసంగంలో అలాగే తన శ్వేతపత్రంలో స్పష్టంగా చేశారు. దాదాపుగా 99,413 కోట్ల రూపాయల మేర నగదు లావాదేవీలు రీటైల్ షాపుల విక్రయాలు జరిగితే అందులో
కేవలం 615 కోట్ల రూపాయలకు మాత్రమే డిజిటల్ చెల్లింపులు, డిజిటల్ లావాదేవీలు జరిగాయని చెప్పి కూడా ముఖ్యమంత్రి తన శ్వేతపత్రంలో పేర్కొన్నారు. అలాగే ఇంత అక్రమాల కారణంగా తీవ్రమైనటువంటి ప్రభావమే రాష్ట్రంపై పడింది. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం చూస్తే కనుక సూసైడ్లు 100% మేర 2019-2024 మధ్య చోటు చేసుకున్నాయని చెప్పి కూడా ఆయన పేర్కొన్నారు. అలాగే మహిళలపై జరిగినటువంటి అక్రమాలు అలాగే నేరాలకు సంబంధించి కూడా 76% మీద పెరిగినట్టుగా దాంట్లో పేర్కొన్నారు. ఇక లివరు కిడ్నీ డిసీజులకు సంబంధించినటువంటి రోగాలైతే కనుక దాదాపుగా 52-54% మేర పెరిగాయని చెప్పి కూడా అందులో పేర్కొన్నారు. ఇక దీనికి సంబంధించి గతంలో చేసినటువంటి ఈ బెవరేజ్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర భవిష్యత్ ఆదాయాన్ని కూడా దెబ్బతీశారని చెప్పి కూడా ముఖ్యమంత్రి తన శ్వేతపత్రంలో పేర్కొన్నారు. మొత్తంగా ఈ అక్రమాలన్నింటి మీద సిఐడి విచారణకు ఆదేశిస్తూ ప్రకటన చేశారు. ధన్యవాదాలు ధనంజయ్.